తెలంగాణ బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కీలక సీనియర్ నేతల మధ్య పొసగటం లేదు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు గోతులు తవ్వుకుంటున్నారు. కొందరు బహిరంగంగా తిట్ల పురాణానికి దిగుతున్నారు. పరిస్థితి ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్లుగా కొనసాగుతోంది. రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడు రామచందర్ రావు కూడా సమస్యను పరిష్కరించే మార్గం కనిపించటం లేదు. నిజానికి ఈటల రాజేందర్ కు సౌమ్యుడన్న పేరుంది. ఆయన శాంతంగా ఉంటారు, ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటారు. కార్యకర్తలకు సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తారు. తన పరిధిలో అప్పటికప్పుడు అవి సాధ్యమవుతాయి అనుకుంటే వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తూ ఉంటారు. ప్రజానాయకుడిగా ఉండాలని కోరుకుంటారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్లో ఊహించని స్థాయిలో రాజేందర్కు ఓటమి ఎదురైంది. ఈ ఓటమిని రాజేందర్ జీర్ణించుకోలేకపోయారు. ఆయన అనుచరులు తట్టుకోలేకపోయారు. దీంతో ఒకానొక దశలో రాజేందర్ డైలమాలో పడ్డారు. ఆ తర్వాత మల్కాజ్గిరి స్థానం నుంచి లోక్సభకు పోటీ చేశారు. భారీ మెజారిటీతో విజయం సాధించారు. అసెంబ్లీ ఓటమికి పార్లమెంటు విజయం ద్వారా బదులు తీర్చుకున్నారు. అయినప్పటికీ రాజేందర్ మనసులో ఏదో ఒక వెలుతుంది. పైగా తన సొంత నియోజకవర్గంలో క్యాడర్ మొత్తం ఇబ్బంది పడుతోంది. ఇటీవల కరీంనగర్లో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేవలం హుజూరాబాద్లో మాత్రమే మెజారిటీ తగ్గిందని, ఇక్కడ అలా తగ్గడం వెనక కారణం ఏంటని ప్రశ్నించారు. ఇలా ఓట్లు తగ్గడం వెనక కొందరి కుట్ర ఉందని ఆయన మండిపడ్డారు. అవన్నీ కూడా రాజేందర్ను ఉద్దేశించి చేసినవేనని అనుమానాలు వచ్చాయి. బండి చేసిన ఆ వ్యాఖ్యల తర్వాత రాజేందర్ స్పందించారు. తన ఆగ్రహాన్ని తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారు. బీ కేర్ఫుల్ నా కొడక అంటూ మండిపడ్డారు. రాజేందర్ చేసిన ఆ వ్యాఖ్యలు ముమ్మాటికి బండి సంజయ్ని ఉద్దేశించినవేనని బీజేపీలోనే చర్చ జరుగుతోంది. రాజేందర్ వ్యాఖ్యలను సంజయ్ కాస్త సీరియస్ గానే తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు స్పందించవద్దని తన అనుచరులకు ఆయన సందేశాలు పంపారు. కొందరు అనుచరులు ఇతరులను ఫోన్ చేసి మౌనంగా ఉండాలని చెబుతున్నారు. గల్లీలో గొడవ చేసే బదులు ఢిల్లీలో తేల్చుకోవాలని సంజయ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తొలి నుంచి రాజేందర్ పార్టీకి మద్దతుగా ఉండటం లేదని, బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీలో కొందరు అనుమానిస్తున్నారు. పైగా కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చిన తీరు కూడా బీజేపీ స్టాండ్ కు వ్యతిరేకంగా ఉంది. అందుకే ఈసారి రాజేందర్ పై ఢిల్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని ఆయన భావిస్తున్నారు. అదే జరిగితే రాజేందర్ పై సీరియస్ యాక్షన్ ఖాయమని చెబుతున్నారు. అయితే ఫిర్యాదు రామచందర్ రావు ద్వారా వెళ్తుందా, బండి సంజయ్ నేరుగా ఫిర్యాదు చేస్తారా అన్నది చూడాలి. తేడా అంతే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.